మెయిన్ మీ 8వ వార్డులో రేపు గెలుస్తా అని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కదా, ఏంటి మీ బలం ఏంటి అనుకోండి? నా వార్డులో ఉన్న ప్రజలే నా బలం. నేను వాళ్ళ మధ్యలోనే చిన్నప్పటి నుంచి తిరిగి పెరిగినోని, అందరూ నాకు సుపరిచితులే. భిక్షపతి అన్నకి అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా రెస్పాన్స్ అవుతాడు అన్న పేరు అయితే ఉంది. అదైతే చెప్తారు జనాలు. మనకు అయితే మా దగ్గర వచ్చి కూర్చొని కష్టం వచ్చిందని చెప్తారు. మనం దానికి స్పందించి పోయి వాళ్ళ కష్టాలు నాకు చేతనైనంత చేసి పెట్టాలి. మీరేమో మా హయాంలో రోడ్లు వేసినాం, మా హయాంలో స్ట్రీట్ లైట్ వేసినామని మీరు చెప్తున్నారు, మా హయాంలో పార్కులు అభివృద్ధి జరుగుతుందని పెద్ద పెద్ద పాంప్లెంట్స్ చేసుకుంటున్నారు. వాళ్ళేమో మేము 2 సంవత్సరాలు అంటే వాళ్ళు 10 సంవత్సరాల్లో చేసింది ఏం లేదు, తట్టేడు మనం కూడా తీయలేరు, 2 సంవత్సరాల్లో మా ఎమ్మెల్యే వచ్చి చేసినటువంటి అభివృద్ధి ఇదంతా అని చెప్పేసి వాళ్ళ ప్రచారం. ఉన్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు ఉన్న ఖాళీలనే మేము తట్టడి మట్టి తీయండి, అండర్ డ్రైనేజీలు కంప్లీట్ అయినాయి. మా దగ్గర ఒక్క అండర్ డ్రైనేజీలు లేకుండా బీఆర్ఎస్ గవర్నమెంట్ వేసినాయి. ఇప్పుడు అధికారంలో లేరు కదా, ఏదున్నా అధికార పార్టీతోటి మనకు ఫండింగ్ రావాలన్నా ఏది రావాలన్నా, సో మరి అధికారంలో లేకపోయినా టీఆర్ఎస్ని ఆదరిస్తారా జనాలు? 2 సంవత్సరాల తర్వాత వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్, మళ్ళా కేసీఆర్ గారు సీఎం కావడం తథ్యం. 2 సంవత్సరాల తర్వాత చెయ్యండి, నేను ఆ 3 సంవత్సరాలలో చేస్తా, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. 5 సంవత్సరాల ఎలక్షన్స్ పక్కన పెడితే మీరు రేపు గెలిస్తే మీరేం చేస్తారు? ఇక్కడ నుంచి ఫండింగ్ చేస్తారు, మీరు ఇచ్చేటువంటి వాగ్దానాలు ఏంటి? అవసరం మా వార్డు ప్రజలకి ఏముందన్నా ముందు నిలబడి ఇప్పుడున్న అధికార పక్షాన్ని నిలదీసి డబ్బులు తీసుకొచ్చి పెడతాం. వాళ్ళు ఇయ్యని పక్షంలో మేము సొంతంగా చేస్తాం. కేసీఆర్ ని జనాలు మర్చిపోయారు, కేసీఆర్ చేసింది ఏం లేదు అని చెప్పేసి మనం రోజు రేవంత్ రెడ్డి గారి ప్రసంగాలు వింటూనే ఉన్నాం, ఇక్కడ ఎమ్మెల్యే గారి ప్రసంగాలు వింటూనే ఉన్నాం. ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మర్చిపోయారు కేసీఆర్ అని చెప్పేసి ఆయననే పదే రోజు 1000 సార్లు కేసీఆర్ గారిని తలుచుకుంటారు. కేసీఆర్ గారిని మర్చిపోతే ఈయన ఎట్లా తలుచుకుంటున్నారు?